హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ రీల్లో మనం యాంపిటేషన్ గురించి తెలుసుకున్నాం. అసలు ఎలాంటి డిసీజెస్కి యాంపిటేషన్ చేస్తారన్నది ఈ రీల్లో చూద్దాం. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా షుగర్ ఉంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ రీల్లో మనం డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. డయాబెటిక్స్ తెలుసు, అల్సర్స్ తెలుసు. ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఏంటనుకుంటున్నారా? క్లారిటీ కోసం ఈ రీల్ ఎండ్ వరకు చూడండి. జనరల్లీ షుగర్ ఉన్న వారికి ఏదైనా దెబ్బ తగిలితే అంత త్వరగా నయం అవ్వదు. ఇది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వారి బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ వల్ల బ్లడ్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల గాయాలన్నవి త్వరగా నయం అవ్వవు. కానీ ఇదే పాదం విషయానికి వస్తే ఇంకా డేంజర్. ఎందుకంటే షుగర్ ఉన్న వారికి చిన్న గాయమైనా అది పుండుగా మారి పాదం అంతా వ్యాపిస్తుంది. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కేబీకే హాస్పిటల్లో యాంపిటేషన్ లేకుండానే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అవునండి, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి అవయవాలను తొలగించకుండానే ట్రీట్మెంట్ అందిస్తుంది మన కేబీకే హాస్పిటల్. మీకు షుగర్ ఉండి మీ పాదాలలో తిమ్మిర్లు, మంటలు లేదా స్పర్శ కోల్పోవడం లాంటివి గమనిస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా కేబీకే హాస్పిటల్ను సంప్రదించండి. కేబీకే హాస్పిటల్, సేవ్ ఆర్గన్స్, సేవ్ లైఫ్.